ఈరోజు నువ్వు నేను దేవుని కోసం నూతనం అనుకుంటున్నాం కదా. ఏటి నూతనం? నీ హృదయం నూతనపరచబడాలి. అది సంవత్సరం మారుతుంది. సంవత్సరం ఏంటండి? సంవత్సరం దినాలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ సోమవారం మంగళవారమైనా ఇంకా కొత్త ఏమైనా ఉన్నాయా? అంతేనా? గుడ్ బాయ్ అనేస్తున్నారు. ఏంటి నువ్వు చెప్తే వెళ్ళిపోయినట్టు. ఒక సంవత్సరం రావాలంటే ఏం చేయాలో తెలుసండి? భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఎంత తెలుసండి? 24 గంటలు. భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం 24 గంటలు. భూమి వేగం 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటే, ఒక గంటకు అంత వేగంతో తిరుగుతుంటే భూమి అలాగే 24 గంటలు తిరిగితే అప్పుడు ఒక రోజు వస్తుంది. ఇన్ని పరిభ్రమణాలు, ఈ ప్రకృతి చక్రం ఇంత వేగంగా ఈ కాలాలన్నీ తిరుగుతూ కదులుతుంటే నీకు ఒక సంవత్సరం వచ్చింది. ఒక సంవత్సరం వచ్చింది. ఇన్ని తిప్పుతున్నాడండి నీ కోసం, ఇన్నిటిని తిప్పుతున్నాడు. ప్రతి కాలానికి ప్రతి పండు కాయాలి, ప్రతి పువ్వు రావాలి, ప్రతి పంట పండాలి, నీ కడుపు నిండాలి. నువ్వు దేవునికి ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? మునుకోలలతో ఎదురు తన్నుతున్నారంట దేవుని ప్రజలు. తెలుసండి మునుకోలలు అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసండి మీకు? నాకట్టని దున్నేటప్పుడు నాకట్టకి కొక్కు ఉంటుంది తెలుసు, ఎలాగ లెగ్గొట్టుకెళ్ళి భూమిని ఇలా లెగ్గొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలాగ దేవుని హృదయాన్ని మన క్రియలు ఎలాగుంటాయి ఏంటండి? మనం అందరం ఏమనుకుంటాం తెలుసండి? అబ్బబ్బబ్బా, నేను యేసు ప్రభులో బ్రతికినంత నీతికి ఎవడ బ్రతకడండి అనుకుంటున్నారా లేదా? నాకులాగే ఎవడ బ్రతుకుతాడండి, నాకులాగే ఎవడ చెప్తాడండి, నాకు అన్నీ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇదంతా నీ క్యారెక్టర్ గురించి నిజంగా నిలబడి అలాగ ఆలోచించుకో. ఏంటమ్మా నీలో ఉన్న మంచి ఏంటి, మనలో ఉన్న మంచి ఏంటి చెప్పు. అందుకని యెషయా ఏమంటున్నాడు తెలుసా? మీ నీతి క్రియలు అంటండి, మన నీతి క్రియలు అంట, మన నీతి క్రియలు దేవుని ఎదుట ఎలాగుండి అంటే మురికి గుట్టలు, మసిగుట్టలు అంటారు తెలిసే మీకు? మసిగుట్లైనా వదులుతాయేమో కానీ మీ నీతి క్రియలు అయ్యి బాబోయ్ ఎన్ని సర్పలు ఎన్ని సొబ్బులు వేసినా కానీ మన క్రియలు అసలు వదలమంట. అది మన క్యారెక్టర్. అలాంటి మనం అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాం తెలుసండి. భక్తులకి అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఉంటే దేవుని పని, పోతే ప్రాణాన్ని లెక్క చేయలేదండి. బట్టలు ఆస్తులు అంతస్తులు కాదు, ప్రాణాలు. యోహాను గారు ఎక్కడ ఉన్నారండి? అరణ్యంలో ఉన్నాడంట. ఎందుకు? ఊరు లేదా ఆయనకి? ఏమి ఇల్లు లేదా? తల్లిదండ్రులు లేరా? బంధువులు లేరా? మరి అందరూ ఉండగా అక్కడ ఎందుకు ఉన్నాడు అరణ్యంలో? ఈ లోకాన్ని చూసి ఆయనకి మెంటలు వచ్చేసింది, పిచ్చి వచ్చేసింది. అంతేనే. వీళ్ళు అసలు మనుషుల మృగాలా అని చిరాకు వచ్చేసింది. అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఏమంటారు తెలుసా? నేను ఎఫెసీలో ఉన్నదప్పుడు నేను మృగాలతో పోరాటం చేశాను అన్నాడు. ఇది ఎవరో మృగాలు? మనమే. జనారణ్యంలో క్రూర మృగాలు మనమే. దేవుని పేరు చెప్పి, పండగ పేరు చెప్పి తండుకుని తిని నీతి లేకుండా పనికిమాలిగా బ్రతుకుతున్నటువంటి సమాజం ఇదంతా కూడా. ఈ పాడి సమాజం, చెత్త సమాజం ఇదంతా కూడా. నీతి నిజాయితీ లేని లోకం ఇది. ఎందుకు బ్రతుకుతుంది ఈ లోకం? అసలు చాలా దారుణంగా ఉండండి. ఒక్కొక్క సేవకుల గురించి తెలుస్తుంటే, ఒక సంఘం గురించి పరిస్థితులు తెలుస్తుంటే ఇంత భయంకరమా? అసలు క్రైస్తవులు వెళ్ళే అసలు క్రీస్తు ఏంటి, క్రీస్తు స్వభావం ఏంటి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏంటి యేసుక్రీస్తునకు కలిగిన మనసు ఏంటి? తండ్రి ఆశలు నెరవేర్చాడు తెలుసండి. ఆయన ఎక్కడైనా డాగుమచ్చ ఉందా ఆయన దగ్గర? నా ఎందు ఎవడరా? ఒరే మొత్తం ప్రపంచమంతా ఓ పక్కన నిలబడండి, కమాన్ మీరందరూ కూడా ఓ పక్కన నిలబడండి, నేను ఓ పక్కన నిలబడతాను. నాలో పాపం ఉందని మీరు ఎంతమంది ఆరోపణ చేస్తారు చేయండి, నిరూపించాలి అన్నాడు. అంతేనండి. ఆరోపించడం కాదు, నిరూపించండి. ఎవడైనా ఇప్పటికే అదండి క్రీస్తు గుణం, లక్షణం అది. యేసుప్రభు అనుకుంటున్నారు మనోళ్ళు, సిలువలో నా కోసం ప్రాణం పెట్టేసావా, మరణించావా, చచ్చిపోయావా అని ఏడుతున్నారు. ఇంకో విషయం తెలుసండి మీకు, ఇంకొక విషయం మీకు తెలీదు. ఏమండి, నాణ్యానికి వెళ్ళి ఉంటే
బొమ్మ బొరుసు ఉంటుంది. నువ్వు ఒకవైపే చూస్తున్నావు. ఏం చూసావు? ఏమండి? బొమ్మను చూసావు, ప్రేమను చూసావు, అంతే అంతే చూసావు. ఇంకోటి చూపిస్తాను చూడండి, రోమపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఒక మాటను చూపిస్తాను మీకు. 8వ అధ్యాయము. ఒకవైపే చూశారు మీరు యేసుక్రీస్తు ప్రభువాన్ని. 8వ అధ్యాయము 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? ప్రశ్న. నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఆగండి అక్కడ. నీకు శిక్ష విధించేవాడు ఎవడో తెలుసా? నువ్వు చేసిన క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభు. మరి ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, ఏం పర్వాలేదు, యేసు అని పిలితే నేను జాలిగా రెక్కల్లో అట్టుకుంటాడో, మేళ్ళ మీద ఎక్కించుకుంటాడో, ఊరంతా తిప్పుతాడు అనుకున్నావా? తాట తీసేస్తాడు. అసలు ఊరుకోడండి. శిక్ష విధించేవాడెవరు? చనిపోయినా ఆయనకి సర్వాధికారం ఇచ్చాడు. ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు. తీర్పు ఎవరు చేయాలనుకుంటున్నారు? తీర్పు ఎవరు చేయాలనుకుంటున్నారు? ఇగో యేసుక్రీస్తు ప్రభువే. అందుకనే మీ దేహంతో జరిగించిన వాటి విషయము, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఈ సంవత్సరం అంతా నువ్వేం చేస్తావు చెయ్యి, కానీ వాటన్నిటిని క్రీస్తు న్యాయపీఠ మీద తీర్పులోనికి తీసుకొస్తానంటున్నాడు. మనం ఒక సంవత్సరం చేసింది మరి ఒక సంవత్సరం మనకు గుర్తుండదు, మన మట్టి మెదడ. ఏమన్నా అంతేనా? కానీ దేవుడు ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషం నువ్వు ఆలోచించింది, నువ్వు అనుకున్నది ప్రతిది కూడా రాసుకుంటాడు. మంచి ఈ పక్కన రాసేయి, చెడు ఈ పక్కన రాసేయి అని చూస్తే, చెడు ప్రత్యేకంగా రాశాడు అనుకోండి, ఒక్కొక్కరి గురించే గ్రంథాలు రాయడం మొదలు పెడితే, ఒకవేళ దేవుడు కనుక చెడు గురించి రాస్తే కనుక, నన్నే అనుకోండి, మీరు ఎవరు వద్దు, మీరు అందరూ మంచోళ్ళు, నేనే అనుకోండి, నా గురించే కనుక చెడు గురించే కనుక దేవుడు రాస్తే, మంచిది పుస్తకం పేజీ కూడా ఉండదండి. మొత్తం అన్ని ఇక ఇవన్నీ ఏంటి, ఈ పుస్తకాలన్నీ ఈ భూలోకం నిండిపోయేలాగా ఉంటాయి మన పుస్తకాలు. ఇక నా ఒక్కడి కోసం అన్ని పుస్తకాలు ఉంటే, మరి ఈ 800 కోట్ల జనాభా గురించి రాయాలంటే వారినైనా అసలు దేవుడు ఎక్కడ రాసుకోవాలండి బాబు? అందుకే ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గు, నేను పిల్లలు కని గొప్పవారినిగా చేస్తే, పెద్దవారినిగా పెంచితే, వీళ్ళకి పొగరెక్కి నా మీద తిరుగుబాటు చేశారు అంటున్నాడండి దేవుడు. తిరుగుబాటు చేశారండి వీళ్ళు. అరణ్యంలో తిరుగుబాటు. ఎప్పుడు చూసినా మనిషి తిరుగుబాటు. మాకేమిచ్చావు, మాకేం చేసావు, మాకేంటి లాభం, నీ దగ్గరకు వస్తే ఏంటి, నువ్వు మా దగ్గరకు వస్తే ఏంటి, ఎప్పుడు ఇంతేనండి. అసలు సమాజం మారదండి. అందుకని మెంటలు వచ్చేస్తుంది, వైరాగ్యం వచ్చేస్తుంది. అందుకనేనండి శ్మశాన వైరాగ్యం రాలేదు ఎవరికనే. ఇంక ఈ లోకంలో తిరుగుదాం, అవి కొట్టుకుంది, ఈ చేద్దాం, అవి చేద్దాం. ఏమండి, నూతన సంవత్సరం ఇలాంటి బోధలు ఎవడని చేస్తాడా? ఏ సంఘంలో చేయరు. ఎలాంటి చేస్తారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలని ఏంటిది? నువ్వు చెప్తేనే కానీ నేను దీవించడా ఏంటి? అసలు నాకు తెలియక అడుగుతాను. నువ్వు చెప్పాలా? నువ్వు చెప్తేనే ఆయనకి దీవించడం రాదు. ఆయనకి నీ దిక్కుమాల ప్రేమ ఎవడ కావాలే? దేవుడు లోకమును అసలు ఎంత ప్రేమించాడండి. మనలో అసలు ఏం మంచి ఉందో చెప్పండి, మీరే ప్రశ్నించి చెప్పండి. మనలో ఏం మంచి ఉందని ఆయన అంత ప్రేమ చూపించాలండి బాబా. మంచి లేని మన పైన ఆయన ఎంత మంచి చూపిస్తున్నాడండి బాబా. ఎంత కరుణ, ఎంత వాత్సల్యం, ఎంత దయ అండి బాబా. ఏమండి, ఎవరినన్నా ఒరే బాగా మంచిది కాదురా, చచ్చిపోతాడు, చచ్చిపోతే ఏమవుతుంది, భూమికి నష్టమా అని అడిగాడు, వెళ్ళిపోయాడు. ఎవరికి నష్టం? దేవుడికి నష్టమా? మనం చచ్చిపోతే దేవునికి ఏ నష్టం అంటారా? మనకేం నష్టం లేదంటారా? ఏంటంటే ఈ దిక్కుమాల ఆలోచనలు ఎలాగున్నది ఏంటి సమాజం అసలు? బావా కుదంతా నా సాయం చేయమంటున్నాడు. తెల్లారి గంటలు మేము అక్కడికి వెళ్తే ఎవడాడు? తాగేసినోడు. వాడికి సాయం చేయాలంటే ఏం చేయనురా బాబా. అసలు మీకు ఎలా చెప్తే అసలు దేవుడే యేసుప్రభు సాక్షాత్తు వచ్చి నీ కాళ్ళు అట్టుకుంటే మారతావాడంట. వీడు మారతాడా అనిపించింది నాకు నిజంగా. చచ్చే అసలు
నీతి లేని లోకము, నీతి లేని లోకం ఇది, నీతి మాలిన లోకం ఇది.